మీకు వామాకు మొక్కని ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. దీన్ని కర్పూరవల్లి అని కూడా అంటారు. దీనికి కొమ్మలు తెచ్చి నాటితే సరిపోతుంది. అది ఎలాగో చూద్దాం. ఇదిగోండి, నేను ఇలా 2 కొమ్మలు తీసుకున్నాను. ఈ కొమ్మలకి కింద ఉన్న ఆకులు, పెద్దగా ఉన్న ఆకులు తీసేయాలి. ఏమైనా పాడైపోయిన ఆకులు ఉన్నా వాటిని కూడా తీసేయాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ కుండీని తీసుకోవాలి. ఇందులో మట్టి ఇలా పొడిగా ఉండాలి. ఒకవేళ మట్టి గట్టిగా ఉంటే దాన్ని ఇలా ఒక కర్రతో బాగా కలపాలి. ఇప్పుడు ఈ మట్టిని కొద్దిగా పక్కకు జరిపి అందులో కొమ్మని పెట్టేయాలి. ఇలా కొమ్మని పెట్టి చుట్టూ మట్టి వేసి ఆ మట్టిని గట్టిగా అదమాలి. అలా అదిమితే కొమ్మ పడిపోకుండా నిలబడుతుంది. ఈ కొమ్మలు నాటుకోవడం అయిపోయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోయాలి. ఈ మొక్కని ఎండ తగిలే చోట్లో పెట్టి రోజు కొద్దిగా నీళ్లు పోస్తే చాలు. నేను నాటిన కొమ్మలు 1 నెల రోజుల తర్వాత ఎలా పెరిగాయో చూడండి. మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆమాకులతో మనం చట్నీ చేసుకోవచ్చు, ఇలా బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఈ మొక్క ఇంటి ముందు పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది.